ఏం విక్కుంటారు విక్కుర్రా, నిన్ను నీ బ్రాహ్మణ పార్టీని తిడుతూనే ఉంటాం. ఏం విక్కుంటారు విక్కు, నీ మోడీ గానికి ఏం చెప్తారో ఏం విక్కుంటారో విక్కురు. న్యాయం గెలుస్తుంది. ప్రకృతి మాత ఉంది కదా, తంతది. ప్రకృతితో ఎవరు గెలవలేడు కదా. భూకంపం వస్తే అందరు విక్తారు కదా, వరదలు వస్తే అందరు విక్తారు కదా. సో మోడీ గారికి చెప్పుకోరా, రోగం వచ్చి విక్తాడు కావచ్చు, మందకృష్ణ గాడు విక్తాడు కావచ్చు. ప్రకృతి మీద ఎంతరా, నీ గుండె నువ్వు చెప్తే కొట్టుకుంటలేదు కదరా. కాబట్టి ఆ గుండె ఆగిపోయేటట్టు చేస్తుందేమో, న్యాయం నా దిక్కే ఉంది కాబట్టి. ఎవడు కొట్టాల్సిన అవసరం లే, గుర్తుపెట్టుకో. మందకృష్ణ చూస్తున్నది, ప్రకృతి చూస్తున్నది. నేను మాట్లాడింది రైటా, నువ్వు మాట్లాడుతుంది రైటా, ఈ నీ కింద చిల్లర వాళ్ళు మాట్లాడుతుంది రైటా చూస్తుంది. ఎవడు ముందు పోతాడో ఎవడు వెనక పోతాడో చెప్తుంది, టైమే చెప్తుంది. విజయరామ్ అన్నగారు, మీరు 10 years అడ్వాన్స్గా సమాజం కొరకు ఆలోచిస్తారు. థ్యాంక్ యూ బ్రదర్, విజయరామ్ బ్రదర్. బుయ్యా నరేష్ చంద్ర, జై భీమ్ అన్న, జై భీమ్, జై భీమరావు, జై భీమ్. జాతీయ నాయకుడు మంద కృష్ణమాదిగా, రే నీకు దమ్ము ఉంటే ఇండియాకి వచ్చి మాట్లాడరా, నీకు బోడిగుండు చేసి రోడ్డు మీద ఊరేగించకపోతే అప్పుడు అడుగు. ఇదేం సంస్కారం రా, ఇది మందకృష్ణనే పెట్టుకున్నాడో మరి ఆయననో కాదో నాకు తెలియదు. కానీ జాతీయ నాయకుడు మందకృష్ణ మాది. కానీ మందకృష్ణ అన్న నీదే చూసుకో అన్న, నీవు నన్ను గుండు చేసుడు కాదు, నీ చిత్తశుద్ధి ఏందో నువ్వే చూసుకో అన్న, నువ్వే చూసుకో. ఆ చంద్రబాబు నాయుడికి ఎందుకు వానికి అగ్గిచ్చినావు, వీడు ఎందుకు స్వీట్ నీకు తినిపిస్తున్నాడు, వీనికి ఎందుకు అగ్గిచ్చినావు, వాడికి ఎందుకు వాని సంకల ఏడేడ శైలు పెట్టుకుని ఏం బిక్తున్నావు, ఏం సాధించినావు, ఎవడు ఊరికి దూరంగా పెట్టింది, ఎవడు డప్పు కొట్టమన్నది చెప్పన్నా, నీ దండం పెడతా. గద్దరన్న ఉంటే నిన్ను చెప్పుతోటి కొట్టేటోడు గద్దరన్ననే, అర్థమైందా? కామన్ సెన్స్. గద్దరన్న చిల్లర కమ్ముడు పోలేదే కదా, ఆయన పక్కకు నువ్వు కూడా ఉన్నావు కదా. ఆయన 6 బుల్లెట్లు లోపల ఎక్కించుకున్నాడు కదా. ఆయన అనుకుంటే ఎన్నో పదవులు ఎన్నో పైసలు వచ్చేటి కదా, నీళ్ళకి కమ్ముడు పోలేదు కదా అన్న. నీ అంతరాత్మక ఆలోచించుకో, మాకు ఏ ఇవ్వని సమాధానం అవసరం లే. నువ్వు ఒక ఒంటరి కూర్చుంటే ఆలోచించుకో. ఈ రాజ్బోర్డ్ అంటే చెప్తుంది తప్ప రైట్, ఆలోచించుకో. ఏం చేసుకుంటావు అన్న, నిన్ను కూడా ఇప్పుడు గద్దరన్న ఉన్నాడు అయ్యాలా, నిన్ను కూడా 6 అడుగుల దాంట్లోనే పాతి పెడతారు కదా. ఏం సార్ ఈ అడ్డదారులు వచ్చిన పైసలు తీసుకొని పోవు కదా అన్న, ఆలోచించుకో. నీ సొంతంగా కూర్చోండి, ఎవ్వరు లేనప్పుడు ఈడు చెప్తుంది తప్ప రైట్, ఆలోచించుకో. అంతరాత్మక సమాధానం చెప్పుకో. లేకపోతే ప్రకృతి నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తుంది, నాకు గుండెపోటు వచ్చి నేను బిక్తా, లేకపోతే నీకు వచ్చి నువ్వు బిక్తావు. ఆయనకైతే అబద్ధం చెప్పలేం కదా. ఆ పైన సూర్యునికి చంద్రునికి ఆ యొక్క ఈ యూనివర్సల్ కాన్షియస్నెస్కి అయితే అబద్ధం చెప్పలేం కదా. నువ్వు దాచుకుంటా అంటే తాగేది కాదు కదా, అన్ని ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ నడిపిస్తుంది కదా. భూమి తిరగాలన్నా, సూర్యుడు ఇంకోటి కావాలన్నా, భూమి గురుత్వాకర్షణ శక్తి కావాలన్నా అన్నీ అదే ప్రకృతి చేస్తుంది కదా. చూద్దాం, వేచి చూద్దాం. ఏం చేస్తావో చేయన్నా. నా కుటుంబ సభ్యులు సిద్ధిపేట ఉన్నారు, చేయమని చేస్తావో చెయ్యి. ఓకే, అడ్రస్ కూడా కావాలంటే చెప్తా. ఇక నా కుటుంబ సభ్యులు నేను టచ్ చేయలేనప్పుడు నన్నేం టచ్ చేస్తావు, బంక టచ్ చేస్తావా? వాళ్ళకి సెక్యూరిటీ కూడా లేదు, చేయిపో. ఏం చేస్తావు? సిద్ధిపేటలో ఉంటారు. నేను వస్తే ఉట్టిగా రాను కదా. పోలీస్ వ్యవస్థని అన్ని బందోబస్తులు, నా పర్సనల్ సెక్యూరిటీ అన్ని పెట్టుకుని వస్తాయి కదా. నువ్వు కొడుతుంటే చూసుకుంటే కూర్చోను కదా. మొగోడివి అయితే సొంతంగా ఆలోచించుకో. లేదు అంటే ఓకే, నేను తప్పు చెప్పినా నీకు అంతరాత్మ కనిపిస్తే నువ్వు కూడా చెప్పు, అరే వీడు అవలగాడు ఉన్నారా, వీడు తప్పు చెప్తుర్రా, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పు. నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే నిన్ను మెచ్చుకుంటారు ప్రజలు, నేను చెప్పింది కరెక్ట్ అయితే నన్ను మెచ్చుకుంటారు. అంతేగాని ఐడియాలజీ మీద మనం ఫైటింగ్ చేస్తున్నాం కానీ నాకేం సమస్య లేదు కదా. నీ పిల్లల దగ్గరకు వస్తలేను కదా, నేను చచ్చిపోవాలని కోరుకుంటలేను కదా, నీ వ్యక్తిగత జీవితంలోకి వస్తలేను కదా. యూఆర్ ఫైటింగ్ ఆన్ ద ఐడియాలజీ. నువ్వు ఎందుకు బీజేపీ ఓటేయమన్నావా అది నాకు సమాధానం చెప్పమని అడుగుతున్నాం ప్రజల ముందు. మరి కర్ణాటకలో చెప్పినప్పుడు, తెలంగాణలో ఓటేయమని చెప్పినప్పుడు ఏ పార్టీలు ఉన్నా బీజేపీ ఓటేయమంటాడు. అలా ఆంధ్రప్రదేశ్లో చెప్పినప్పుడు మరి బీహార్లో చెప్తలేవు రాక అడిగొడుకు అని అడిగినాం. తప్పేం అడిగినాం? అది నీ అంతరాత్మ. నువ్వు నిజమైన మనిషివి అయితే అమ్మకే కొడితే అమ్మ పాలు తాగి పెరిగితే నువ్వు ఆలోచించుకుంటావు, వీడు చెప్తుంటారట తప్ప. నీకు స్వార్థానికే బానిస అయిపోతే, వాడికి బీజేపీకి సంఖ నాకితే, వాడిచ్చిన చిల్లర అంత కమ్మగా ఉంటే నన్ను తిడతావు. వాడు నీ మీద గన్ను పెట్టి నన్ను తిట్టిపిస్తున్నాడు అంతే, నీ ద్వారా తిట్టిపిస్తున్నాడు అంతే. వాడు డైరెక్ట్ తిట్టకుండా అంతే. నీకు నాకు కొట్లాడు, శూద్రుని కొట్లాడ పెడతాడు అంతే. వాడు చక్కగా కూర్చుంటాడు, ఆడ దోసుకుంటాడు, చక్కగా కూర్చుంటాడు. మనకి కొట్లాడ పెడతాడు. అర్థమైందా? ఆలోచించుకో మందకృష్ణ అన్న, అది నీ ఐడియా అయితే. ఇక నీ ఐడియా కాకపోతే నేనేం చెప్పలేను కానీ